అరచేతిలో ఉన్న ఈ రేఖ ఇది పెళ్లి రేఖ అని చెప్తారు కదా! పెళ్ళికి సంబంధించిన వివాహ రేఖ. ఇది చీరో ప్రకారం ఈ రేఖకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఈ రేఖ చాలా బాగానే ఉంది. ఒకవేళ ఇది పైకి వెళ్ళడం అయితే అఫ్లిట్‌గా ఉంటే వాళ్ళకి పెళ్లి చాలా డిలే అవుతది. కానీ ఇక్కడ అలాంటివేమి కనబడట్లేదు. ఇది ఒకటి. రెండోదొచ్చేసి నాడీ హస్త సాముద్రిక శాస్త్రంలో మనము శుక్ర స్థానానికి, శుక్ర రేఖకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇది చాలా బాగుంది. ఇది ఎక్కువ ఇష్యూస్ ఉండడము, కట్ అవ్వడము ఇలాంటివన్నీ ఉండకూడదు. ఈ చేతిలో శుక్రరేఖ చాలా బాగానే ఉంది. అలాగే పెళ్లి రేఖ కూడా చాలా బాగానే ఉంది. తర్వాత చూడాల్సింది వచ్చేసి గురుస్థానం ఎలా ఉంది? గురుస్థానం కూడా చాలా బాగానే ఉంది. గురుకి సంబంధించిన వేలు కూడా చాలా బాగానే ఉందన్నమాట. సో ఇవన్నీ చూస్తుంటే ఈ మనిషికి చాలా త్వరగా పెళ్లి జరిగే అవకాశము కనబడుతుంది. సో జాతకంలో దాన్ని ఎలా కన్ఫర్మ్ చేయడము? ఇక్కడ మీరు చూస్తే చంద్రుడి నుంచి సప్తమ భావాన్ని గురుగ్రహం చూస్తుంది. ఓకేనా? సో గురుగ్రహము చూస్తుంది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు శుక్రుడు కూడా మాళవి యోగంలో ఉన్నాడు. శుక్రుడు పెళ్ళికి చాలా ఇంపార్టెంట్. అది కూడా గురు జతలోనే ఉండడము. గురువు రెట్రోగ్రేడ్ కాదు, మలఫిక్ కాదు, ఇక్కడ అశుభగ్రహం కాదు. కాబట్టి ఈ మనిషికి పెళ్ళి చాలా త్వరగా జరిగేట అన్ని అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే గురుగ్రహము సరిగ్గా 24 ఏళ్ళకి ఇక్కడికి వచ్చిందనమాట. సో 24th ఏజ్కి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ కూడా మనకు 24 to 25th ఏజ్ క్లియర్గా కనబడుతుంది. ఈ టైం పీరియడ్ మనం చూస్తుంటే ఈ మనిషికి సరిగ్గా చాలా త్వరగానే పెళ్లి జరిగింది 25th ఇయర్కి. గురుగ్రహం వృషభ రాశికి వచ్చినప్పుడు అంటే దశ కూడా గురు దశలో నడుస్తుంది. గురుగ్రహం కూడా వృషభ రాశికి వచ్చింది. అలాగే అరచేతిలో కూడా కనబడుతుంది. దీంట్లోనే గోచారం జతలోనే ప్రశ్నశాస్త్రంలో కూడా మనకు పెళ్లి యోగం క్లియర్గా కనబడుతుంది. ఈ మార్గంలో మీరు మీ జాతకం చూపించాలనుకుంటే, అరచేయి చూపించాలనుకుంటే భైరవి ఆస్ట్రోకి మీరు కనెక్ట్ కావచ్చు. మీ అరచేయి ఫోటోలు జాతకాన్ని పంపించండి. దాన్ని చూసి మీకు రిపోర్ట్ ఇస్తాము.